మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అపోహలు పోతున్నటువంటి అపోహలు కల్పిస్తున్నటువంటి వ్యక్తులు చేసేటువంటి అట్టేయాలనే ఉద్దేశంతో ఈరోజు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది సెంట్రల్ ఈ నిర్ణయం మీద మీరు ఆలోచించి చెప్పాలన్నా చెప్పి మనకే చెప్పారు. ఎవరు దయచేసి ప్రజలందరూ కూడా మనమే ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి బొమ్మ ఈ సెంటర్లో పెట్టాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఏకమై తీసుకున్నాం. దయచేసి ఎవరు కూడా దీని మీద దుష్ప్రచారం చేయొద్దని తెలియపడుతుంది. మృతవీరులకు అమర హే కుందూరు మృతవీరులకు అమర హే. నా పేరు డాక్టర్ మెన్ను సంతోష్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారణం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని విషయంపై కొంతమంది మరి అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కారణం ఏంటంటే మరి లాస్ట్ మంత్ 25వ తారీఖున ఇదే కాంస్య విగ్రహం విషయంలో ఎమ్మెల్యే గారు పిలిపించి, అయ్యా రోడ్ ఎక్స్టెన్షన్లో అది ఇబ్బంది అనిపిస్తుంది, మీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి మీ నిర్ణయం తెలియజేస్తే మరి మీ అందరికి ఇష్టమైతే ఆ విగ్రహాన్ని నేను ఆ ప్రదేశం నుంచి మార్పు చెందిస్తా, కాని పక్షంలో అది యాస్టీజ్గా ఉంచుతానని దగ్గరగా సుమారు 100 మంది ఉన్నటువంటి నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది ఈ బొమ్మ ఇక్కడి నుంచి అది ఆ సెంటర్లో ఆ సెంటర్కి దూరం పెట్టి సెంట్రలైజ్ చేసి మరి దాన్ని డెవలప్ చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ మీటింగ్లో ఉండడం జరిగింది. అలా చెప్పినటువంటి మాటల్ని మరి వక్రీకరించి అంబేద్కర్ బొమ్మ ఇక్కడ తీసేసి ఎక్కడో మూలన పెడతారంట, అది తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో జూట్ మిల్ దగ్గర పెడతారంట, అసలు అంబేద్కర్ బొమ్మ ఈ సెంటర్ నుంచి తీసేస్తారంట అనే దుష్ప్రచారం కొంతమంది మరి తెలియజేస్తున్నారు. మరి అది మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మనోభావానికే దెబ్బతీసినలుగా అవుతాము. అలా వద్దు, దయచేసి మళ్ళీ అవసరమైతే మనం అందరం కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీదగానే మనం ఎమ్మెల్యే గారికి తెలియజేద్దామే తప్ప మనగా ఆ వర్గాలకు ఏర్పాటు చేసుకుని దానికి పార్టీ రంగులు పురిమి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచే పరిస్థితి తీసుకురావద్దు. అంబేద్కర్ గురించి మనం అందరం ఏకమవ్వాలే తప్ప అంబేద్కర్ బొమ్మ గురించి విడిపోయే పరిస్థితి ఉండకూడదని మరి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పరిణామాలు కాదు మనకి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచం మొత్తం కొనియాడదానికి కారణం ఆయన జ్ఞానం. ఆయన యొక్క జ్ఞానాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి మనం అజ్ఞానులుగా ప్రవర్తించే పరిస్థితి మనకు కలగకూడదు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముఖ్యం. మనకి ఇదే సెంటర్లో ఉండాలి. ఈ సెంటర్ నుంచే ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా ఉండాలి. మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 188 అవ్వచ్చు, 164 అవ్వచ్చు, 166 అవ్వచ్చు. అది ఎమ్మెల్యే గారి యొక్క గెలుపుకు తర్వాత అభివృద్ధికి మార్గాలుగా రాజ్యాంగం తెలియజేస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు అయితే వాస్తవాలు కాదు. ఎమ్మెల్యే గారి మీటింగ్లో వాళ్ళు కూడా ఉన్నారు. మరి కాబట్టి అవన్నీ కూడా అర్థం చేసుకోవాలని ప్రజలు ఈ మీడియా ద్వారా
ముఖ్యంగా ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం వేయగల ప్రధాన ఉద్దేశం వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా ఎలాంటి మరి ద్వేషం కానీ దోషం కానీ ఏమి ఉండవు. అంబేద్కర్ విషయంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకుందాం, అందరితో కలిసి ప్రయాణం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. జై భీమ్. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడికి ప్రధానంగా ఇక్కడ బొమ్మ దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఏలూరు పాత బస్ స్టాండింగ్ దాన్ని వెడల్పు చేసేటువంటి క్రమంలో, అభివృద్ధి చేసేటువంటి క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, పక్కగా ఉన్నటువంటి విగ్రహాన్ని సెంటర్లో ప్రతిష్ఠ చేసి దాని గౌరవం, ఆయన గౌరవం ఎక్కడ తగ్గకుండా ఉండేందుకు అందరు సూచనలు తీసుకోవడం కోసం పోయిన నెల 25వ తారీఖుని దళిత సంఘ నాయకులందరినీ ఎమ్మెల్యే ఆఫీస్కి పిలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, అయ్యా నాకు ఇలాంటి ఉద్దేశం ఉంది, మీ అందరూ కూర్చొని మీకు ఇష్టమైతేనే ఈ బొమ్మను ఎక్కడి నుంచి తీసి సెంటర్లో పెడదాం, లేదంటే మానుకుందాం. దీనికోసం మీరందరూ ఒక కమిటీగా ఏర్పడండి, కూర్చోండి, మాట్లాడండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు, మున్సిపాలిటీ అధికారులు ఉంటారు, ఇది ఎలా అభివృద్ధి చేస్తారు, మా బొమ్మ ఎక్కడ పెడతారు, ఏ విధమైన ఎలివేషన్స్ బొమ్మకు ఉంటాయి అనేది ఇత్యాది విషయాలన్నీ కూడా అధికారులతో చర్చించిన మీదట మీరందరూ కూర్చొని నాతో మాట చెప్పండి. అప్పుడు దీన్ని పెట్టాలా వద్దా అనేది కూడా మీరే నిర్ణయించుకోండి. మీరు అందరూ పెట్టమంటే పెడతాను, తీయమంటే తీసేస్తాను, మీ ఇష్టం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎంతో రిక్వెస్ట్గా మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మరి ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుగా, వ్యక్తిగతంగా అంబేద్కర్ గారిని అవమానం చేసి జరుపుతున్నట్టుగా దాన్ని క్రియేట్ చేసి మరి అందరిని సంప్రదించకుండా కొంతమంది ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దుష్ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరం. ముఖ్యమైన విషయం అంటే వాళ్ళ మీడియా ముందు రావడం కారణం ఏంటంటే, అమాయకమైనటువంటి ప్రజలు, దూరం చూసేటువంటి ప్రజలు మీడియా ద్వారా ఇతర ఇతర స్టేట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభ్యంతరం పడేటువంటి ఆస్కారం ఉంది. ఇదిగో పలానా ఏలూరు పట్టణంలో అంట అంబేద్కర్ బొమ్మ తీసేస్తున్నారంటే వాళ్ళు ఏదో అనుకుని అపోహపడేటువంటి ఆస్కారం ఉంది. దయచేసి అందరూ ఆలోచించండి, ఇది తప్పుడు విధానం. మనం అందరం కూడా కలిసి మాట్లాడి తర్వాతే ఎమ్మెల్యే గారు మన ఇష్టప్రకారం తీసి సెంటర్లో పెట్టమంటే పెడతా అన్నారు, లేదంటే దాన్ని విరమించుకుంటానని కూడా చెప్పారు. దీన్ని రాద్ధాంతం చేసుకోవద్దు, మనందరూ అభిప్రాయం ఉంటే మారుద్దాం, లేకపోతే అక్కడే ఉంటాం. మరోసారి ఇటు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇంకోసారి కూడా చెప్పారు, అయ్యా మీ ఇష్టం, మీరు పెట్టమంటే పెడతాను, తీయమంటే తీస్తాను, ఇంకా అభివృద్ధి చేయమంటే చేస్తాను అని చెప్పడం జరిగింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా, ఏలూరు పట్టణంలో పట్టణ వాసులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాలు ఎవరి మాటలు నమ్మవద్దు, అపోహలు పోవద్దు. దీనికి పార్టీ రంగు పులిమి ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే గారిని, లేకపోతే ఆయన మీద దుష్ప్రచారం చేయలేటువంటి కొంతమంది పనిగట్టుకున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఎవరి ప్రమేయం లేదు, ఎవరి బలంతో లేదు, ఇది అందరి ఆమోదయోగ్యంతోనే, అందరి అభిప్రాయాలతోనే ఈ యొక్క విగ్రహాన్ని ఏం చేయాలో మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి మనం చేస్తాను. జై భీమ్. నా పేరు జుంజు మోజెస్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిని. మరి గత మాసకాలంగా ఉన్నతాధికారులు ఏలూరుని సందర్శించినప్పుడు ఏలూరులో ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితులను గమనించి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు శాంక్షన్ చేసిన ఆర్ఓబీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జీలు నిర్మాణంలో ఈ యొక్క సెంటర్ని, పాత బస్టాండ్ సెంటర్ను పరిశీలించినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితులు గమనించి ఎమ్మెల్యే గారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేర మరి ఎమ్మెల్యే గారు ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి దళిత నాయకులందరినీ కూడా, మాలా, మాదిగా, రెల్లి, ఇతర ఉపకులాల సంఘాల నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి ప్రభుత్వ అధికారులు ఏమైతే చెప్పారో అదే విషయాన్ని మాకు అందరికీ తెలియజేసి, ఏలూరులో ఉన్నటువంటి దళితులందరూ కూడా చిన్న కమిటీగా ఏర్పడి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడికి ఉన్నటువంటి 10 గజాలు దూరంలో, అంటే సెంటర్లో నిర్మించాలని ఒక కోరిక ఉంది నాకు. మరి దానికి మీరు అందరూ కూడా ఆమోదం చేస్తే అలా ఎదరికి సెంటర్కి జరుపుదాం, లేదంటే విగ్రహం ఎక్కడుందో అక్కడే ఉంచుతాము. దీనికోసం మీరు కాంట్రవర్సీ చేయొద్దు, విషయాన్ని మీరు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించండి, కమిటీగా ఏర్పడండి అని చెప్పారు. దాని మీదట మరి ఒక వారం రోజుల క్రితం కూడా మరి ఏలూరులో పట్టణంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక తీర్మానం ఇంచుమించుగా అందరూ ఒకే అభిప్రాయం ఏర్పాటు చేశారు.
కోడల్లో ఎలా నిర్మిస్తారు, దాని యొక్క మ్యాప్ కావాలి మాకు, దాన్ని మనం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడదాము అని ఆ మ్యాప్ చూపించిన తర్వాత మనకు సాటిస్ఫాక్షన్ అయితే విగ్రహాన్ని మార్పిద్దాం, లేదా వద్దన్నాం. మరి జాతీయ నాయకులందరూ కూడా ఒక మాట మీద, పెద్దలు అనుకునే వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఆ మాటను మనం మీరకూడదు. మనం ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి అది కానప్పుడు మనం ఎవరి దారి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ మన సమిష్టిగా ఏలూరులో ఒక దళిత ఐక్యత ఉందని మనం నిరూపిస్తున్న సమయంలో మరి దానికి విరుద్ధంగా పెద్దలు అనేవాళ్ళు దీన్ని దుష్ప్రచారం చేసి విషయాన్ని ఏమీ తేల్చకుండా అమాయకమైనటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి భేదాభిప్రాయాలు కల్పించే పరిస్థితులు అయితే ఏలూరులో కల్పించొద్దని మా మనవి. మరి బడేటి కుటుంబం అనేది దళితులకి పెట్టని కోట. మరి 30 సంవత్సరాలుగా మాదిగల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని మరి గత 10 సంవత్సరాల క్రితం మరి మాజీ ఎమ్మెల్యే గారు బడేటి బుజ్జి గారు మరి ఆయన సొంత ఖర్చులతో నిర్మించి దళితులకు ఒక ఐకాన్గా నిలబడ్డారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనందరం ఓకే అంటే ఆయనకి గౌరవం తగ్గకుండా, దళితులకి గౌరవం తగ్గకుండా దాన్ని ఏర్పాటు చేద్దామని ప్రస్తుత ఎమ్మెల్యే గారు చంటి గారి యొక్క ఉద్దేశం. ఇది మన ఏలూరు దళితుల ఉద్దేశం కాదు, ఇది అనేక గ్రామాలకు సంబంధించింది. అదేవిధంగా ఏలూరు పట్టణానికి వస్తున్నటువంటి అనేక వేల ప్రజలు ఈ ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. అనేక వందల ప్రజలు ఈ రూట్లో తిరుగుతున్నాయి. ఇది జిల్లా మొత్తంకు సంబంధించిన సమస్య, ఏలూరులో దళితులదే కాదు. గమనించాలి, ఏలూరులో దళితులదే కాదు ఈ సమస్య, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ట్రాఫిక్ సమస్య. కాబట్టి అర్థం చేసుకోవాలి. అనేక వందల బస్సులు దీని మీద నడుస్తున్నాయి, అనేక వేల మంది గ్రామాల్లో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి ఈ సమస్యను మన సమస్య కాకుండా అందరి సమస్యగా గౌరవించి దీన్ని మనందరం ఐకమత్యంగా ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని చలవఫలో చేసుకొని మనల్ని మనం తగ్గించుకోవద్దని చెప్పి దళితులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై భీమ్. నా పేరు మత్తే బాబీ. నేను బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడిని, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా విధులు నిర్వహిస్తున్నాను. అయితే మాల, మాదిగ, రెల్లి 3 కుల సంఘ నాయకులందరినీ కూడా గత నెల 25వ తారీఖున ఎమ్మెల్యే గారు గౌరవంగా ఆయన ఆఫీసు పిలిపించుకొని మనకి ఒక ప్రపోజల్ వచ్చింది. పట్టణ అభివృద్ధిలో భాగంగా దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నేను తీస్తానని చెప్పటం లేదు. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం మీకు వదిలేశాను. దాన్ని మీలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా కూడా నేను తొలగించనని చెప్పిన దాన్ని వక్రీకరించి ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. నాకు ప్రత్యక్షంగా మాకంటే ఎన్టీఆర్ అంటే ఇష్టం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వైఎస్ఆర్ అంటే ఇష్టం, దళితులకి మీకు దేవుడితో సమానం. కాబట్టి మీ మనోభావాలను ఎక్కడో దెబ్బ తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది, మీరే ఒక కమిటీ వేసుకోండి అని చెప్పాడు ఆయన. దానిని పక్కన పెట్టి ఈరోజు పీజీఆర్ఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, లేదంటే ఇంకో చోటకు వచ్చి ధర్నా చేయడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి డబ్బులకి లొంగిపోయి కొంతమంది చేస్తున్న కుట్రగా నాకు అనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఐక్యతగా ఒక చోట మీటింగ్ వేసుకున్నాం, కళ్యాణ మండపంలో మాట్లాడుకున్నాం. మెజార్టీ పీపుల్ ఏం చెప్పారు, 70% పైగా విగ్రహాన్ని మార్చి పెద్ద విగ్రహం పెట్టి సెంటర్లో పెట్టాలన్నారు. 30% మంది వద్దన్నారు. ఓకే, దాన్ని మనం ఏం చేయాలనేది మళ్ళీ ఇంకో మీటింగ్ వేసుకుందాం అనుకున్నాం, కమిటీ వేసుకుందాం అనుకున్నాం. దానిలోనే కంగారు పడిపోయి మేమే దళిత నాయకుల్లాగా గ్రౌండ్లో పని చేయకుండా ఒక ఎవరికైనా దళితులకి ఇబ్బంది కలిగితే ఎక్కడ కనపడిన వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ దండేసేసి, లేదంటే మీడియా ముఖంగా మాట్లాడేసి ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా నేను ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఓడిపోయా. కానీ ఇవాళ వరకు ఎక్కడికి వెళ్ళా, మేము అమ్ముడిపోయామని చెప్పండి. మీరెవరో పిచ్చ నాటకాలు వేస్తే కనుక ఖబర్దార్. మీకు ఎమ్మెల్యే గారు మాకు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవించండి. మీ దారిలో మీరు వెళ్తానంటే మా దారిలో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జేబీ నమస్కారం అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా రెల్లి కుల సెక్రటరీ అండి. ఏలూరులో 6 గ్రామాలు ఉన్నాయి, మా రెల్లిపేటలో 6 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా మేము సమాచారం ఇచ్చామండి. ఇలాగనేది అంబేద్కర్ అన్నవారు దేవుడు అండి, దేవుడితో పోల్చుకునే ఆయన అంబేద్కర్. ఈ రోజున అంబేద్కర్ ఈ సెంట్రల్ పాత వర్షంలో ఏలూరు అతిపెద్ద విగ్రహం అండి. ఒక చిన్న గుడిని తీసి అతిపెద్ద గుడిగా కడితే ఎంత బాగుంటుందండి. దీనివల్ల మనలో పేచీలు లేకుండా
ఎమ్మెల్యే గారు కూడా ప్రతి నాయకులు పిలిపించి దళిత లీడర్లు అందరూ పిలిపించి మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని మీరు ఎలా చెప్తే అలాగా ఏలూరులో అతి పెద్దగా కడదామని చెప్పారండి. ఆ విషయం మీద అందరికి మాకు ఇష్టం సార్. జై భీములు. ఎందుకనంటే గత నెల 23వ తారీఖున అన్ని శాఖల అధికారులు ఈ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దీన్ని ఏ రకంగా నివారించాలనే ఉద్దేశంతో అన్ని రకాల అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేసి మా ఎమ్మెల్యే గారికి సమర్పించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని వారు ఆ రోజున అధికారులకు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇది ఎస్సీ నాయకుల మనోభావానికి సంబంధించింది కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాం, మీరు కంగారు పడొద్దని వాళ్ళకి నచ్చచెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయన ఏమన్నారంటే ఆ సందర్భంగా నా ముందు మీరు ఓపెన్గా మాట్లాడలేరు, మీ నాయకులందరూ ఎక్కడన్నా ప్రైవేట్గా కూర్చుని ఓపెన్ డిస్కషన్ చేసుకుని నాకు రిపోర్ట్ ఇవ్వండి, మీ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నేను చేస్తాను, మీకు వ్యతిరేకంగా ఏ పని చేయనని అందరిని మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నాయకుల్ని పార్టీలకు అతీతంగా అందరిని పిలిచి చెబితే దాని మీద మేమందరం కూడా మరి 30వ తారీఖున రాయల్ స్టార్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఏకాభిప్రాయం వచ్చింది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ 10 అడుగుల దూరంలో, ఎందుకంటే గతంలో ఈ విగ్రహ నిర్మాణం చేసినప్పుడు ఆనాటి పెద్దలు కూడా అక్కడ పెట్టాలనే ప్రపోజల్ పెట్టారు. ఆనాటి పరిస్థితులు బట్టి అనివార్య కారణాల వల్ల ఇక్కడ పెట్టారు. ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా డివిజన్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు మీటింగ్లో అందరూ ఏకాభిప్రాయం ఏంటంటే ముందు మాకు సెంటర్లో ఎక్కడ పెడతారో డిజైన్ చూపించండి, తరువాత అప్పుడు దాన్ని మార్చాలో వద్దని నిర్ణయం తీసుకుంటామని ఎస్సీ పెద్దలందరూ కూడా చెప్పారు. ఈలోపు ఈ ప్రచారం అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించేస్తున్నారని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు చేసినటువంటి ప్రక్రియలో నిజంగా నేను గర్వంగా చెప్తున్నా, దళితులందరినీ ఐక్యపరిచాడు పార్టీలకు అతీతంగా. ఆ రోజున వైసీపీ కార్పొరేటర్లు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, సిపిఎం వచ్చింది, సిపిఐ వచ్చింది, రెల్లి మాల మాదిగా అందరూ అక్కడికి అటెండ్ అయ్యారు. మాకు చాలా ఆనందం వచ్చింది. దయచేసి ఈ ప్రచారానికి కారకులు ఎవరైతే ఉన్నారో మీకు దండం బయట మరీ చెప్తున్నా, మీరు జాతిని ఐక్యపరచాలనుకుంటే మళ్ళీ అందరూ కూర్చుందాం. ఏ ఒక్కళ్ళ అభిప్రాయాన్ని విభేదించే ప్రస్తావన లేదు. ఇవాళ మనకు ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ గతంలో మనకు ఎప్పుడూ లేని విధంగా చేశారు. ఇవాళ మరి మాలా మాదిగా రెల్లిని ప్రతి వాళ్ళను కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఏ సమస్య వచ్చిన పరిష్కారం చేసుకునేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. కేవలం బొమ్మను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజల మనసులో మనం విచ్ఛిన్నం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకసారి ఆలోచించండి. మళ్ళా మనందరం కలిసి వెళ్ళి ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో మనం మాట్లాడుకుని ఏకాభిప్రాయం తెలియజేసి ఇది జాతి సమైక్యతకు బాగుంటుందని తెలియజేసుకుంటాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.